Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the hidden one. Hidden one. The text is from Psalms 83, verse 3. నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. దీనికి అనుబంధంగా మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 41, 42 చదువుకుందాం. అనేకులు ఆయన దగ్గరకు వచ్చి, యోహాను ఏ సూచక్రియను చేయలేదు కానీ ఈయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిది. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. జాన్ ద బ్యాప్టిస్ట్, his was a hidden life. మరుగు చేయబడిన జీవితం ఆయనది. You may be discontented with yourself. You are no genius, had no brilliant gifts. నీకు తలాంతులు ఉండకపోవచ్చు, బ్రిలియన్సీ ఉండకపోవచ్చు, తెలివితేట ఉండకపోవచ్చు, పాండిత్యం లేకపోవచ్చు, కానీ కెన్ లివ్ ఎ గ్రేట్ లైఫ్. గొప్ప జీవితాన్ని జీవించగలవు. Mediocrity is a law of existence. Mediocrity, that means the quality of being average or ordinary. That is the meaning of mediocrity. You may be average student, you may be average pastor, you may be ordinary person, lack of outstanding quality. You may have the second rate of ability. నీకు అవుట్స్టాండింగ్ క్వాలిటీస్ లేకపోవచ్చు, ఎక్కువ శక్తి సామర్థ్యం లేకపోవచ్చు, కానీ కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ఒక ప్రత్యేకతను చూపించగలవు. Mediocrity. You may not be good at something. విషయం పట్ల నువ్వు మంచిగా ఉండలేకపోవచ్చు. Your days are remarkable for nothing but of sameness and insipidity. నువ్వు జీవించే జీవితంలో ఒకేలా ఉండవచ్చు, లేదా నిస్సారంగా ఉండవచ్చు. ఇన్సిపిడిటీ. Yet you can live a great life. You may not have talents, you may not have gifts, you may not have outstanding qualities, but you can live a great life. నీ గొప్ప జీవితాన్ని జీవించగా. వారు నాకు తలాంతులు లేవు, మీరు తలాంతులు లేవు. మోషే, ఐఎమ్ నాట్ ఎలోక్వెంట్ స్పీకర్, నోటి మాంచగల వాడను. You lived a great life. నీకు శక్తి సామర్థ్యం లేకపోవచ్చు, ఎబిలిటీ లేకపోవచ్చు, కానీ నీ గొప్ప జీవితాన్ని జీవించగలవు. శక్తి సామర్థ్యాలు ఉంటేనే గొప్ప జీవితాన్ని జీవించగలనేది ఒక అపోహ మాత్రమే. యోహాను యొక్క జీవితం, జాన్ ది బ్యాప్టిస్ట్ లైఫ్ గమనించినప్పుడు ఆయన ఏ సూచక్రియ చేయలేదు. He did no miracles. అద్భుతాలు చేయలేదు, స్వస్థత కార్యాలు చేయలేదు. But only a voice in the wilderness. అరణ్యంలో కేక వేయు ఒక శబ్దము మాత్రమే. ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. Testify the truth.
ప్రభు యొక్క మార్గాన్ని సరళపరచడానికి వచ్చాడు ఆయన. For the only voice in the wilderness. కానీ he lived a great life. శీలకని వాడు అతని వంటి వాడు లేడు సత్యాన్ని వాక్య భాగం ప్రబోధిస్తున్నది. John the Baptist was content to be only the voice, willing to be only his voice. దేవుని స్వరముగా ఉండటానికి, కేకవే శబ్దంగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు, అంతలో సంతృష్టిపడ్డాడు, సంతృప్తి చెందాడు. నీకున్న వాటితో సంతృప్తి కలిగి ఉండు. నీకు వాక్శాస్త్రం లేకపోవచ్చు. యు మే నాట్ బి a good speaker, but can live a great life with your talents. కాబట్టి జాన్ ది బ్యాప్టిస్ట్ వలె మనం ఉండటానికి, గొప్ప జీవితాన్ని జీవించడానికి, నువ్వు మరుగుపడి ఉన్నావు కూడా దేవుడు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు, ప్రశంసించే దేవుడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప శక్తి సామర్థ్యం లేకపోయినా మీ కృప ద్వారా ప్రభువా ఒక గొప్ప జీవితాన్ని జీవించగల మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని, అద్భుతాలు చేస్తేనే గొప్పవారు లెక్కించబడతాను కూడా అపోహ మాత్రమే గ్రహించుకొని మా ప్రభువా జాన్ ది బ్యాప్టిస్ట్ వలె అదేలో కేక ఒక శబ్దం వలె ఉంటుంది ప్రభువా. ఆత్మశక్తి మాకందరికీ ఇవ్వగల స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.